So good morning. Coming to the today's class. So heroes heading తీసుకున్నాం. Today's our topic is OOPS అని చెప్పి heading తీసుకున్నాం. OOPS means object oriented programming. సో ఆల్రెడీ ఎస్టర్డే చిన్న ఇంట్రడక్షన్ మాట్లాడుకున్నాము OOPS కోసం. సో ఏం మాట్లాడుకున్నాం, మనకి OOPSలో ద ఫస్ట్ టాపిక్ ఈస్ క్లాసెస్. సో క్లాస్ అంటే ఏం చెప్పుకున్నాము, క్లాస్ ఈస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. అంటే నెంబర్ ఆఫ్ మెథడ్స్ని నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని కలిపి మనం ఏమంటున్నాము, ఒక క్లాస్ అని పిలుస్తాము. సి వేరియబుల్ అంటే మన అందరికీ తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ A=10 B=5లో ఏని ఒక వేరియబుల్ అని పిలుస్తా ఉన్నాం, బీని ఒక వేరియబుల్ అని పిలుస్తా ఉన్నాం. దెన్ వాట్ అబౌట్ మెథడ్? మెథడ్ అంటే ఏంటంటే, సో మెథడ్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఫంక్షన్. మనం ఆల్రెడీ ప్రీవియస్గా యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ నేర్చుకున్నాం కదా, ఆ యూజర్ డిఫైన్ ఫంక్షన్సే ఇక్కడ మెథడ్స్ అని పిలుస్తా ఉన్నాం. సో బయట ఉంటే దాన్ని ఫంక్షన్ అని పిలుస్తాం. అదే ఫంక్షన్ని మీరు ఒక క్లాస్ లోపల తీసుకున్నట్టయితే ఆ ఫంక్షన్ ఏమని పిలుస్తాము, మెథడ్ అని పిలుస్తూ ఉంటారు. మీరు ఇక్కడ చూడొచ్చు, మనం ఫంక్షన్ని డిఫైన్ చేసేటప్పుడు డెఫ్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేసి మనం ఫంక్షన్ని డిఫైన్ చేసేవాళ్ళం. సేమ్ అదే ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను చూడండి. సో డెఫ్ అనేటటువంటి ఒక కీవర్డ్ ద్వారా ఇక్కడ మనకు నచ్చిన ఫంక్షన్ ఏదైనా డిఫైన్ చేయండి, మీ ఇష్టం టెంపరీగా. సో కాకపోతే దీన్ని మనం ఫంక్షన్ అని పిలవకూడదు, దీన్ని మెథడ్ అని పిలవాలి. సో ఇది ఒక ఫంక్షన్ అనుకోండి, మీరు దాన్ని డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. మనం ప్రీవియస్గా ఒక్కసారి చూపిస్తారు చూడండి, మనం ప్రీవియస్గా ఫంక్షన్స్ అనే ఒక టాపిక్ నేర్చుకున్నాం కదా. సో ఫంక్షన్స్ అనే టాపిక్ నేర్చుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సతీష్ అనే ఒక ఫంక్షన్ ఇక్కడ నేను డిఫైన్ చేశాను, యూజర్ డిఫైన్ ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ని కాల్ చేయాలంటే ఎలా కాల్ చేసేవాళ్ళమ్మా, డైరెక్ట్గా మీరు సతీష్ అని చెప్పి కాల్ చేస్తే ఎస్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్, సతీష్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సతీష్లో ఉండేటటువంటి ఈ 3 స్టేట్మెంట్స్ మీకు బాటంలో ఎగ్జిక్యూట్ అయినాయి. అంటే అది ఫంక్షన్ అనుకోండి, డైరెక్ట్గా మీరు దాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. బట్ ఇదే ఫంక్షన్ని మీరు కాపీ చేసి ఒక క్లాస్ లోపల తీసుకున్నారనుకున్నాము, అప్పుడు దాన్ని మనం ఫంక్షన్ అని పిలవం, దాన్ని ఏమని పిలుస్తామా, మెథడ్ అని పిలుస్తాం. మరి మెథడ్ని మీరు డైరెక్ట్గా కాల్ చేయగలుగుతారా? అంటే ఫంక్షన్ని కాల్ చేసినట్టు మెథడ్ని కూడా మీరు డైరెక్ట్గా ఈ సతీష్ అని చెప్పి కాల్ చేస్తే కాల్ అవుతుందా? అవ్వదండి. సో ఎందుకు అవ్వదు అంటే, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద క్లాస్. మెథడ్ అనేది దేంట్లో ఒక పార్టమా, మెథడ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద క్లాస్. మెథడ్ అనేది ఒక క్లాస్లో పార్ట్. సో ఇఫ్ యూ వాంట్ టు కాల్ ద మెథడ్, మీరు మెథడ్ని కాల్ చేయాలి అంటే యూ మస్ట్ క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. కంపల్సరీ మీరు మీ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. సో ఆబ్జెక్ట్నే కొంతమంది ఇన్స్టాన్స్ అంటారు, కొంతమంది రిఫరెన్స్ అంటారు. సో హౌ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్, మీరు మీ క్లాస్కి ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తారు? సో దిస్ ఈజ్ అ సింటాక్స్ ఫర్ ఆబ్జెక్ట్ క్రియేషన్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యూ నీడ్ టు రైట్ ద ఆబ్జెక్ట్ నేమ్, రైట్ హ్యాండ్ సైడ్ యూ నీడ్ టు రైట్ ద క్లాస్ నేమ్. పైన మీరు క్లాస్ నేమ్ ఏదైతే తీసుకున్నారో యాజ్ ఇట్ ఈస్గా క్లాస్ నేమ్ అదే ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. అండ్ ఆబ్జెక్ట్ నేమ్ ఏం రాసినా మీ ఇష్టం, అది ఎక్స్ అవ్వచ్చు, వై అవ్వచ్చు, జెడ్ అవ్వచ్చు, యూ కెన్ రైట్ ఎనీథింగ్ యువర్ విష్. ఎగ్జాంపుల్గా నేను OBJ1 అని చెప్పి రాస్తాను, అంటే నా భాషలో ఆబ్జెక్ట్ 1 అని అర్థం. సో యూ కెన్ రైట్ ఎనీ ఆబ్జెక్ట్. సో విత్ యూసింగ్ దిస్ ఆబ్జెక్ట్ ఓన్లీ యూ కెన్ యాక్సెస్ యువర్ మెథడ్స్ అండ్ యూ కెన్ యాక్సెస్ యువర్ వేరియబుల్స్. మీ క్లాస్లో ఉండే వేరియబుల్స్ని యాక్సెస్ చేయాలన్నా, లేదా మీ క్లాస్లో ఉండే మెథడ్స్ని యాక్సెస్ చేయాలన్నా, ద ఆబ్జెక్ట్ ఈజ్ కంపల్సరీ. వితౌట్ ఆబ్జెక్ట్ యూ కాంట్ యాక్సెస్ ద మెథడ్స్ అండ్ వేరియబుల్స్. సో చూడండి, ఇక్కడ నేను ప్రింట్ అని చెప్పిస్తున్నానమ్మా. ప్రింట్ ఏ అంటే డైరెక్ట్గా మనకి ప్రింట్ అవ్వదు, ప్రింట్ OBJ1.a. అదేవిధంగా ప్రింట్ OBJ1.b. సో అదేవిధంగా మనం పైన ఉన్న మెథడ్ని కాల్ చేయాలన్నా కూడా OBJ1, ఆబ్జెక్ట్1 డాట్ మెథడ్ నేమ్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని మాత్రమే మనం క్లాస్లో ఉండేటటువంటి మెంబర్స్ని యాక్సెస్ చేసుకోగలుగుతాం. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్ అండర్ ఆబ్జెక్ట్. సో ప్రతి ఒక్కటి కూడా ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఇక్కడ కంట్రోలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అందుకే మనం దీన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని పిలుస్తా ఉన్నాము. చూడండి, రన్ చేస్తున్నాను. రన్ చేస్తే ఫస్ట్ మీకు ఏ వాల్యూని బి వాల్యూని ప్రింట్ చేస్తుంది. బాటంలో మీరు చూడొచ్చు ఒకసారి. సో ఇట్ ఈస్ ప్రింటింగ్ ద ఏ వాల్యూ అండ్ బి వాల్యూ 10 and 20. సో ఆఫ్టర్ దట్ వీఆర్ కాలింగ్ అవర్ మెథడ్. ఇక్కడ మెథడ్ని కాల్ చేస్తున్నాం. మెథడ్లో మనం 2 స్టేట్మెంట్స్ ప్రింట్ చేస్తున్నాం కదమ్మా. సో మెథడ్లో ఉన్న 2 స్టేట్మెంట్స్ మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఎవరైనా నోట్స్ రాయాలి అనుకుంటే రాసుకోండమ్మా. సో class is nothing but collection of methods and variables. Collection of methods and variables. Okay, next point. Method is nothing but a function. Method is nothing but a function, comma. If you keep a function inside a class, that function is called as a method.
that function is called as a method. Next point. So we can call the functions directly. We can call the functions directly, but we cannot call the methods directly. We cannot call the methods directly. Next point. If you want to call a method or any class members, we need to create a object to the class. We need to create a object to the class. Okay, ma'am. Next. Object is also called as instance or reference. Object is also called as instance or reference. And object anna, instance anna, reference anna okate. Okay, right. And one more thing, ఇక్కడ క్లాస్ నేమ్ రాసేటప్పుడు నేమింగ్ కన్వెన్షన్ ఉంటుందమ్మా. సో నేమింగ్ కన్వెన్షన్ అంటే అది యూనివర్సల్ అండర్స్టాండింగ్ కోసం మనం పెట్టుకున్నటువంటి ఒక రూల్ అది. అంతేగాని జనరల్గా మీరు క్లాస్ నేమ్ అనేది అప్పర్ కేస్లో రాసిన పనిచేస్తుంది, లోవర్ కేస్లో రాసిన పనిచేస్తుంది, రెండు మిక్స్ చేసి రాసిన పనిచేస్తుంది. ఎర్రర్ అయితే ఏం రాదు, బట్ యూనివర్సల్ అండర్స్టాండింగ్ కోసం మనం క్లాస్ నేమ్కి ఒక నేమింగ్ కన్వెన్షన్ అంటూ ఫాలో అవుతున్నాం. ఏంటి ఆ నేమింగ్ కన్వెన్షన్ అంటే క్లాస్ నేమ్ షుడ్ బిగిన్స్ విత్ అప్పర్ కేస్. క్లాస్ నేమ్ ఎప్పుడు కూడా కంపల్సరీ మీకు అప్పర్ కేస్తో స్టార్ట్ అవుతుంది. అండ్ క్లాస్ నేమ్లో మీకు ఇంటర్నల్ వర్డ్స్ ఉన్నాయనుకోండి, అంటే డెమో 1 అని కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్ నేమ్ హలో ప్రోగ్రామ్ అని తీసుకున్నాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ హలో ప్రోగ్రామ్, ఇట్ ఈస్ మై క్లాస్ నేమ్ అనుకుందాం. సో ఇది మల్టిపుల్ వర్డ్స్ కదమ్మా. హలో అనేది ఒక వర్డ్, ప్రోగ్రామ్ అనేది ఒక వర్డ్. సో ఇలా మల్టిపుల్ వర్డ్స్ ఉండేటప్పుడు ఇట్ ఈస్ బిగినింగ్ విత్ అప్పర్ కేస్ అండ్ ఎవరీ ఇంటర్నల్ వర్డ్ ఈస్ బిగినింగ్ విత్ అప్పర్ కేస్. బిగినింగ్ లెటర్ అప్పర్ కేస్లో ఉండాలి, ఇంటర్నల్ వర్డ్ కూడా మీకు అప్పర్ కేస్లోనే ఉండాలి. అది ఒక చిన్న నోట్ అని చెప్పి రాసుకోండి. నోట్ అని చెప్పి ఏం రాస్తారంటే క్లాస్ నేమ్ షుడ్ బిగిన్స్ విత్ అప్పర్ కేస్. Class name should begins with uppercase and every internal word should begins with uppercase. Every internal word should begins with uppercase. Right. Bracket లో ఏం రాస్తారంటే it is naming convention. ఇది సింటాక్స్ కాదమ్మా, it is naming convention. సింటాక్స్ అంటే ఏంటి, మీరు తప్పు చేస్తే ఎర్రర్ ఇమీడియట్గా వస్తుంది, అది సింటాక్స్ అది. సో ఇది నేమింగ్ కన్వెన్షన్, మన అండర్స్టాండింగ్ కోసం మనం పెట్టుకున్నటువంటి రూల్ ఇది. రైట్. సో దీని కంటిన్యూషన్ ఒకసారి చూడండి. ఈ ప్రోగ్రామ్స్ నేను మీకు జీ డ్రైవ్లో యాడ్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, సో మీ వాట్సాప్ గ్రూప్లో లింక్ అనేది పెడతాను. సో నౌ కమింగ్ టు ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ కన్స్ట్రక్టర్ కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారమ్మా. టేక్ ద హెడింగ్ కన్స్ట్రక్టర్ అని చెప్పి ఒక చిన్న హెడింగ్ తీసుకోండి. ఇది ఊప్స్కి సంబంధించి జస్ట్ ఓవర్వ్యూ అమ్మ, ఎందుకంటే కంప్లీట్ ఊప్స్ చెప్పాలి అంటే ఇట్ విల్ టేక్ అరౌండ్ ఊప్స్ ఒకటే మనకి ఒక 10 days పడుతుంది. బట్ జస్ట్ ఒక 1 క్లాస్లో మ్యాక్స్ ఊప్స్ నేను ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతానో అంతవరకు ఇస్తున్నాను. ఓకే, అండ్ రికార్డెడ్ క్లాసెస్ నేను మీకు పంపిస్తానమ్మా. సో అందులో మీకు మన యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి, ఊప్స్ రిలేటెడ్ కూడా నేను చాలా యూట్యూబ్ వీడియోస్ చేశాను పైథాన్లో. సో అవన్నీ నేను మీకు ఈరోజు మన వాట్సాప్ గ్రూప్లో ప్లేలిస్ట్ పెడతాను, ఒకసారి చూడండి. ఓకే, రైట్. సే కన్స్ట్రక్టర్. సో కన్స్ట్రక్టర్ అంటే ఏం లేదమ్మా, కన్స్ట్రక్టర్ ఈజ్ ఆల్సో ఏ మెథడ్. కన్స్ట్రక్టర్ ఈజ్ ఆల్సో ఏ మెథడ్. సో మనం జనరల్గా M1, M2, M3 లేదా ఫంక్షన్ 1, ఫంక్షన్ 2, ఫంక్షన్ 3 మనం ప్రీవియస్గా ఎలా అయితే ఫంక్షన్స్ క్రియేట్ చేసామో, ఐ మీన్ మెథడ్స్ని క్రియేట్ చేసామో, ఇక్కడ కూడా కన్స్ట్రక్టర్ అనేది కూడా ఒక మెథడే. మరి నార్మల్ మెథడ్కి కన్స్ట్రక్టర్కి డిఫరెన్స్ ఏంటండి? సో డిఫరెన్స్ చూపిస్తాను చూడము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ M1 అనే ఒక మెథడ్ తీసుకున్నాను, M2 అనే ఒక మెథడ్ తీసుకున్నాను. సో M1 అనే మెథడ్ లోపల ఏం రాస్తున్నాను చూడండి, ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అని చెప్పి ప్రింట్ చేస్తున్నాం. M2లో మనం ఏం ప్రింట్ చేస్తున్నామా, ఇట్ ఈస్ సెకండ్ మెథడ్ అని చెప్పి మనం ప్రింట్ చేస్తున్నాం. ఓకే, ఈ M1, M2 మెథడ్స్ని కాల్ చేయాలి అంటే డైరెక్ట్గా కాల్ చేయగలుగుతామా? నో. క్లాస్లో ఉండే మెంబర్స్ని మీరు డైరెక్ట్గా కాల్ చేయలేరు కదా. క్లాస్కి మీరు ఏం క్రియేట్ చేయాలమ్మా, యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. మీరు మీ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. విత్ యూజింగ్ దట్ ఆబ్జెక్ట్ యూ కెన్ కాల్ యువర్ మెథడ్స్. అన్ని మెథడ్స్ని కాల్ చేయాలని రూల్ ఏం లేదమ్మా, మీకు ఏ మెథడ్ అవసరమైతే ఆ మెథడ్ని కాల్ చేస్తారు. అవుట్ ఆఫ్ M1 అండ్ M2 ఐ వాంట్ టు కాల్ M1, నేను M1ని కాల్ చేయాలనుకుంటున్నాను.
ఓకే, ఇక్కడ మనం M1ని కాల్ చేస్తున్నాం. వీఆర్ కాలింగ్ M1. సో ఓకే, రన్ చేసి చూద్దామా. M1 కాల్ చేస్తున్నాం అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, M1 కాల్ చేస్తున్నాం అంటే ద అవుట్పుట్ షుడ్ బి ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అని చెప్పి మనకు ప్రింట్ అవ్వాలి. ఎందుకంటే మనం ఓన్లీ M1 ఒకటే కాల్ చేస్తున్నాం ఇక్కడ. సో మనకేం ప్రింట్ అవ్వాలి, ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అని చెప్పి మనకు ప్రింట్ అవ్వాలి. ఓకే, రన్ చేసి చూద్దాము. ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ని రన్ చేసేటప్పుడు బాటంలో ఏమొచ్చిందమ్మా, ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అని వచ్చింది. ఓకే, గుడ్. మనం ఓన్లీ M1 ఒకటే కాల్ చేస్తున్నామా, M1 కాల్ చేయడం వల్ల మనకి ఏం ప్రింట్ అయింది, ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్. బట్ బిఫోర్ దట్ ఒకసారి బాటంలో అవుట్పుట్ చూడమ్మా, ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అని వచ్చింది. దానికన్నా ముందర మీకు ఏం ప్రింట్ అయింది చూడమ్మా, బిఫోర్ దట్ యూ కెన్ సీ హలో. దానికన్నా ముందర మీకు ఏం ప్రింట్ అయింది, హలో. హలో అంటే ఏంటమ్మా, ఈ పైన కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మీకు ఏం ప్రింట్ అయిందమ్మా, హలో అనేది ప్రింట్ అయింది. బట్ మనం ఏమైనా కన్స్ట్రక్ట్ అని కాల్ చేసామా, లేదు కదా. మీరు చూడండి ఒకసారి, మనం ఓన్లీ M1 ఒకటే కాల్ చేసాం, మనం ఏమి కన్స్ట్రక్ట్ అని కాల్ చేయలేదే. మరి కాల్ చేయకుండా హలో అనేది ఎందుకు ప్రింట్ అయింది, రీజన్ ఏంటి? రీజన్ ఏంటి అంటే అది నార్మల్ మెథడ్ అనుకోండి, మీరు కాల్ చేస్తేనే కాల్ అవుతుంది, మీరు కాల్ చేయకపోతే కాల్ అవ్వదు. అంతేమ్మా, నార్మల్ మెథడ్స్ని మీరు కాల్ చేస్తేనే కాల్ అవుతుంది, మీరు కాల్ చేయకపోతే అది కాల్ అవ్వదు, ఐ మీన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. బట్ కన్స్ట్రక్టర్ అలా కాదండి. కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్స్ ఆటోమేటికలీ. constructor executes automatically at the time of ఆబ్జెక్ట్ క్రియేషన్. జస్ట్ మీరు మీ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటికలీ ద కన్స్ట్రక్టర్ విల్ బి ఎగ్జిక్యూటింగ్. సో కన్స్ట్రక్టర్లో ఉండే స్టేట్మెంట్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ హలో అని ఇచ్చాను కదమ్మా, అందుకే ఇక్కడ ఇది ఎగ్జిక్యూట్. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి నేను ఇక్కడ ఈ M1 కాలింగ్ ఏదైతే ఉందో M1 కాలింగ్ కూడా నేను కామెంట్లో పెట్టాను. ఐ డోంట్ వాంట్ టు కాల్ M1 కాల్ చేయట్లేదు. సో జస్ట్ మనం ఓన్లీ ఆబ్జెక్ట్ మాత్రమే క్రియేట్ చేసాము, వీఆర్ నాట్ కాలింగ్ ఎనీ మెథడ్. బట్ స్టిల్ రన్ ద ప్రోగ్రామ్. మీకు బాటంలో ఏమొస్తుందంటే అవుట్పుట్ హలో అని వచ్చింది. సో మనం ఏ మెథడ్ కాల్ చేయకపోయినా కూడా హలో వచ్చింది. రీజన్ ఏంటమ్మా, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం కదా, దట్ ఈస్ ఇనఫ్. మీరు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే మీ కన్స్ట్రక్టర్ కాల్ అయిపోతుంది, కన్స్ట్రక్టర్ కాల్ అయ్యి మీకు హలో అనేది ఇక్కడ ప్రింట్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ నాట్ క్రియేటింగ్ ఎనీ ఆబ్జెక్ట్ టు మై క్లాస్, నేను నా క్లాస్కి అసలు ఆబ్జెక్ట్ ఏం క్రియేట్ చేయడం లేదు. సో క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకపోతే ఇప్పుడు మీకు కన్స్ట్రక్టర్ కాల్ అవుతుందా అంటే నో, ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ ద కన్స్ట్రక్టర్. చూడండి, మీకు ఏమైనా బాటంలో అవుట్పుట్ వచ్చిందా, ఏం రాలేదు. సో రీజన్ ఏంటి, వీఆర్ నాట్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ టు ద క్లాస్. మన క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం లేదు. సో క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయకపోతే మీకు కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. సో ఓన్లీ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తేనే కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నార్మల్ మెథడ్స్ అండ్ కన్స్ట్రక్టర్. ఇన్ జనరల్గా ఇనిషియలైజేషన్ అంటే వేరియబుల్ని ఇనిషియలైజ్ చేయడం లేదా వేరియబుల్ని డిక్లేర్ చేయడం, ఇలాంటివన్నీ కూడాను బిగినింగ్లో మ్యాండటరీగా ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా కన్స్ట్రక్టర్లో పెట్టుకుంటారు డెవలపర్స్. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైంలో సో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన పని లేకుండా తనంతట అదే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఆ ప్రోగ్రాంలో యూస్ చేసే వేరియబుల్స్, ఆబ్జెక్ట్స్ అవన్నీ కూడా డిక్లరేషన్స్ అన్నీ కూడా ఈ కన్స్ట్రక్టర్లోనే జరుగుతుంది. అయితే జనరల్గా పైథాన్లో దీన్ని కన్స్ట్రక్టర్ అని పిలవరు, పైథాన్లో దీన్ని __init _ అని అంటే ఈ నేమ్తోనే పిలుస్తూ ఉంటారమ్మా. ఇట్ ఈస్ నథింగ్ బట్ కన్స్ట్రక్టర్. అంటే రిమైనింగ్ లాంగ్వేజెస్లో అంటే C++లో కానీ, జావాలో కానీ, .NETలో కానీ ఈ కాన్సెప్ట్ని ఏమని పిలుస్తారమ్మా, కన్స్ట్రక్టర్ అని పిలుస్తూ ఉంటారు. సో మరి దాని ప్రకారమే మనం ఇక్కడ దీన్ని కన్స్ట్రక్టర్ అని పిలుస్తూ ఉన్నాం. బట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ __init అని డైరెక్ట్గా మనం దీన్ని పిలుస్తూ ఉంటాం పైథాన్లో. అండ్ వన్ మోర్ థింగ్, రిమైనింగ్ లాంగ్వేజెస్లో అంటే జావాలో కానివ్వండి, లేదా C++లో కానివ్వండి, .NETలో కానివ్వండి, కన్స్ట్రక్టర్ అంటే ఇలా మీకు __init అనే ఫంక్షన్ ఉండదమ్మా. ఈ ఫంక్షన్కి బదులుగా మనం ఏం తీసుకుంటాం అంటే క్లాస్ నేమ్నే కాపీ చేసి మెథడ్ నేమ్గా తీసుకుంటాం. క్లాస్ నేమ్ ఏం రాస్తే అది, వాట్ ఎవర్ ఇట్ మే బి. క్లాస్ నేమ్ రమేష్ అయితే రమేష్, క్లాస్ నేమ్ సురేష్ అయితే సురేష్, వాట్ ఎవర్ దట్ మే బి. మీరు క్లాస్ నేమ్ ఏం రాశారో యాజ్ ఇట్ ఈస్గా క్లాస్ నేమ్ని కాపీ చేసి ఒక మెథడ్ నేమ్గా తీసుకున్నట్టయితే దాన్ని ఏమని పిలుస్తారమ్మా, కన్స్ట్రక్టర్ అని పిలుస్తారు. ఎక్కడ C++లోని, జావాలోని, .NETలోని మూడింట్లో కూడా అలానే పిలుస్తారమ్మా. క్లాస్ నేమ్ని కాపీ చేసి దాన్ని ఒక మెథడ్ నేమ్గా తీసుకున్నట్టయితే దాన్ని కన్స్ట్రక్టర్ అని పిలుస్తారు. బట్ ఓన్లీ పైథాన్లో మాత్రం అలా కాదు. పైథాన్లో వీ హ్యావ్ ఎ ఫిక్స్డ్ నేమ్ ఫర్ ద కన్స్ట్రక్టర్. ఇట్స్ నాట్ ఎ క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ తీసుకోకూడదు, ఇక్కడ ఒక ఫిక్స్డ్ నేమ్ అంటూ తీసుకోవాలి, ఒక బిల్ట్ ఇన్ నేమ్ అంటూ తీసుకోవాలి. ఏంటమ్మా బిల్ట్ ఇన్ నేమ్, __init __. ఓకే,
సో నా టేక్ ఏ హెడ్డింగ్, ఒక చిన్న హెడ్డింగ్ తీసుకోండి, కన్స్ట్రక్టర్ అని హెడ్డింగ్ తీసుకోండి. నోట్ ఇట్. ఇన్ పైథాన్ నోట్స్ తీసుకోండి. ఇన్ పైథాన్ we have a built-in function to work like a constructor. In Python we have a built-in function to work like a constructor, that is underscore underscore init underscore underscore. Okay, next one. Constructor is also a method. Constructor is also a method, but it executes automatically. It executes automatically at the time of object creation. At the time of object creation. The object creation time లో కన్స్ట్రక్టర్ అనేది తనంతట అదే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, రైట్. ఇంకొక చిన్న టాపిక్ తీసుకున్నాము. ఇంకొక చిన్న టాపిక్ ఏం తీసుకుంటారంటే ఇన్హెరిటెన్స్ అని చెప్పి ఒక చిన్న టాపిక్ తీసుకో. ఇన్హెరిటెన్స్. సో జనరల్గా ఇన్హెరిటెన్స్ అంటే మీనింగ్ ఏంటమ్మా, మన హ్యూమన్ బీయింగ్ అంటే మన మనుషుల లాంగ్వేజ్లో ఇన్హెరిటెన్స్ అంటే మన ఫాదర్ ప్రాపర్టీస్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు, మన గ్రాండ్ ఫాదర్ ప్రాపర్టీస్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. దాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామో ఇన్హెరిటెన్స్ అని పిలుస్తూ ఉంటాం. ఇంకా మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్కి ఒక అపార్ట్మెంట్ ఉంది, లేదా మా గ్రాండ్ ఫాదర్కి ఒక ల్యాండ్ ఉంది. ఎస్, ఐ కెన్ యాక్సెస్ మై ఫాదర్ అపార్ట్మెంట్, ఐ కెన్ యాక్సెస్ మై గ్రాండ్ ఫాదర్ ల్యాండ్. సో లైక్ దట్ మన ఫాదర్ ప్రాపర్టీస్, గ్రాండ్ ఫాదర్ ప్రాపర్టీస్, వాటిని మనం యాక్సెస్ చేసుకునే పర్మిషన్ మనకు ఉంటుంది. సో దాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం. ఇక్కడ కూడా సేమ్ అంతేనమ్మా. ఒక క్లాస్లో ఉండేటటువంటి ప్రాపర్టీస్ని వేరొక క్లాస్ నుంచి యూజ్ చేసుకోవడాన్ని ఏమంటాం, ఇన్హెరిటెన్స్ అంటాం. ఒక క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ని వేరొక క్లాస్ నుంచి యాక్సెస్ చేసుకోవడం. ఇక్కడ పేరెంట్ క్లాస్ అనేది ఉంటుంది, చైల్డ్ క్లాస్ అనేది ఉంటుంది. పేరెంట్ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ని చైల్డ్ క్లాస్ నుంచి యూజ్ చేసుకోవడాన్ని ఏమంటున్నామా ఇక్కడ ఇన్హెరిటెన్స్ అంటాం. మరి క్లాస్ ప్రాపర్టీస్ అంటే అర్థం ఏంటమ్మా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్లాస్ ప్రాపర్టీస్? మనకి మనుషులకైతే ప్రాపర్టీస్ అనేవి అపార్ట్మెంట్స్, ల్యాండ్స్ అని చెప్పాను. మరి క్లాస్ లోపల ప్రాపర్టీస్ అంటే ఏముంటాయమ్మా? క్లాస్ ప్రాపర్టీస్ ఆర్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ ఏంటమ్మా, మెథడ్స్, వేరియబుల్స్. అంటే ఒక క్లాస్లో ఉండే మెథడ్స్ని, వేరియబుల్స్ని వేరొక క్లాస్ నుంచి యూజ్ చేసుకోవడానికి ఈ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇన్హెరిటెన్స్? సో నేను మీకు ఈ డాక్యుమెంట్ కూడా పంపిస్తానమ్మా, జీడ్రాలో ఈ డాక్యుమెంట్ కూడా వేస్తాను, డోంట్ వరీ, జస్ట్ అబ్జర్వ్ చేయండి. సో ఇన్హెరిటెన్స్కి ఇక్కడ నేను ఒక 3 డెఫినేషన్స్ చెప్పాను. ఫస్ట్ డెఫినేషన్ ఏం చెప్పాను చూడండి. విత్ యూజింగ్ ద ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ వీ కెన్ యూజ్ వన్ క్లాస్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్ ఇన్ అనదర్ క్లాస్. సో ఒక క్లాస్లో ఉండే మెథడ్స్ని, వేరియబుల్స్ని వేరొక క్లాస్లో యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటమ్మా, ఇన్హెరిటెన్స్ ఈజ్ వేర్ వన్ క్లాస్, దట్ మీన్స్ ద చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్స్ ద మెంబర్స్ ఆఫ్ ద పేరెంట్ క్లాస్. చైల్డ్ క్లాస్ ఏం చేస్తున్నామో పేరెంట్ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోగలుగుతుంది. అర్థమైందమ్మా? ద చైల్డ్ క్లాస్ కెన్ యాక్సెస్ ద పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్, పేరెంట్ క్లాస్ తరక ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోగలుగుతుంది. సో ఐల్ గివ్ ఎగ్జాంపుల్, అది కూడా నేను ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను. ఓకే, and observe one more definition here. Inheritance is one of the key feature of the OOPS. Inheritance అనేది మనకి OOPS లో one of the main topic. OOPS అంటే తెలిసిందే కదమ్మా, మన ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఇన్హెరిటెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ టాపిక్. అండ్ ఇన్హెరిటెన్స్ ప్రొవైడెడ్ ద మెకానిజం దట్ అలౌడ్ ఎ క్లాస్ టు ఇన్హెరిట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అనదర్ క్లాస్. ఇది కూడా మీకు తెలిసిందేమో. సో ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? సో దట్ అలౌడ్ ఎ క్లాస్ టు ఇన్హెరిట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అనదర్ క్లాస్. వేరొక క్లాస్ తరక ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకునేటటువంటి పర్మిషన్. సో ఇంకా ఏమి ఇచ్చాడు చూడమ్మా, వెన్ ఎ క్లాస్ ఎక్స్టెండ్స్ అనదర్ క్లాస్. ఎక్స్టెండ్స్ అంటే ఇన్హెరిట్స్ అని అర్థం అమ్మా. వెన్ ఎ క్లాస్ ఇన్హెరిట్స్ అనదర్ క్లాస్, ఇట్ ఇన్హెరిట్స్ ద ఆల్ నాన్ ప్రైవేట్ మెంబర్స్. దేనమ్మా ఇన్హెరిట్ చేయగలుగుతారు?
నాన్ ప్రైవేట్ మెంబర్స్ని ఇన్హెరిట్ చేయగలుగుతారు. అంటే అర్థం ఏంటమ్మా, వి కాంట్ ఇన్హెరిట్ ద ప్రైవేట్ మెంబర్స్. ప్రైవేట్ మెంబర్స్ని ఇన్హెరిట్ చేయలేం. ప్రైవేట్ మెంబర్స్ని ఇన్హెరిట్ చేయలేం. ఏంటండి ప్రైవేట్ అనేది కొత్తగా ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటి అంటే మనకి యాక్సెస్ మాడిఫైర్స్ అనే ఒక టాపిక్ ఉంటున్నాము. యాక్సెస్ మాడిఫైర్స్ లేదా యాక్సెస్ స్పెసిఫైర్స్ అంటారు. పైథాన్లో మనకి ఓన్లీ మూడు యాక్సెస్ మాడిఫైర్స్ ఉన్నాయి. సో పైథాన్లో మనకున్న 3 యాక్సెస్ మాడిఫైర్స్ ఏంటి అంటే పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. ఏంటమ్మా? పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. మీ మెథడ్ ముందర కానీ లేదా మీ వేరియబుల్ ముందర కానీ, అంటే క్లాస్లో మీరు ఏవైతే మెథడ్స్ వేరియబుల్స్ రాస్తున్నారో క్లాస్లో మీరు రాసేటటువంటి మెథడ్స్ ముందర వేరియబుల్స్ ముందర మీరు ప్రైవేట్ అని రాశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ అని రాస్తే అర్థం ఏంటమ్మా? నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇన్హెరిటెన్స్. ఇంకా అది ఇన్హెరిటెన్స్కి ఎలిజిబుల్ కాదు. దాన్ని ఎవరు కూడా ఇన్హెరిట్ చేయలేరు. అంటే ఆ మెథడ్ని ఎవరు ఇన్హెరిట్ చేయలేరు, లేదా ఆ వేరియబుల్ని ఎవరు కూడా ఇన్హెరిట్ చేయలేరు. అదర్ దాన్ ప్రైవేట్ తప్పించి మిగిలినవన్నీ కూడా మీరు ఇన్హెరిటెన్స్ చేసుకోవచ్చు. ద పబ్లిక్ థింగ్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇన్హెరిటెన్స్, ద ప్రొటెక్టెడ్ థింగ్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇన్హెరిటెన్స్, ఓన్లీ ద ప్రైవేట్ థింగ్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇన్హెరిటెన్స్. అర్థమవుతుందా? మీ క్లాస్ ముందర లేదా మీ మెథడ్ ముందర లేదా మీ వేరియబుల్ ముందర మీరు ప్రైవేట్ అని రాస్తే అది ఇన్హెరిటెన్స్కి ఎలిజిబుల్ కాదు. అయితే మనకి కీవర్డ్స్ పైథాన్లో ఉన్నాయా? అంటే పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అనే కీవర్డ్స్ ఏమైనా పైథాన్లో ఉన్నాయా? లేవమ్మా. పైథాన్లో మనకి కీవర్డ్స్ అయితే లేవు. అంటే మనకి C++లో కానీ జావాలో కానీ .NETలో కానీ మనకి కీవర్డ్స్ ఉంటాయి. పబ్లిక్ అనే కీవర్డ్ ఉంటుంది, ప్రైవేట్ అనే కీవర్డ్ ఉంటుంది, ప్రొటెక్టెడ్ అనే కీవర్డ్ ఉంటుంది. బట్ పైథాన్లో మాత్రం మీకు ఈ కీవర్డ్స్ అనేవి లేవమ్మా. ఈ కీవర్డ్స్కి బదులుగా వాడు కొన్ని ఇండికేషన్స్ ఇచ్చాడు. ఏంటి అంటే సింగిల్ అండర్స్కోర్ ఇండికేట్స్ ఎ ప్రొటెక్టెడ్. అంటే మీరు మీ మెథడ్ ముందర కానీ మీ వేరియబుల్ ముందర కానీ సింగిల్ అండర్స్కోర్, ఒక అండర్స్కోర్ పెట్టేటైతే దాని అర్థం ఏంటమ్మా? దట్ ఈస్ ప్రొటెక్టెడ్. అది ప్రొటెక్టెడ్ అని అర్థం. మీరు మీ మెథడ్ ముందర లేదా మీ వేరియబుల్ ముందర డబుల్ అండర్స్కోర్ పెట్టారనుకోండి. సో డబుల్ అండర్స్కోర్ అంటే 2 అండర్స్కోర్స్. డబుల్ అండర్స్కోర్ పెడితే దాని అర్థం ఏంటమ్మా? అది ప్రైవేట్ అని అర్థం. ప్రైవేట్ అని అర్థం. సో మీ మెథడ్ ముందర కానీ మీ వేరియబుల్ ముందర కానీ మీరు సింగిల్ అండర్స్కోర్, డబుల్ అండర్స్కోర్ రెండిట్లో ఏది పెట్టలేదు. యూ డిడెంట్ మెన్షన్ సింగిల్ అండర్స్కోర్, యూ డిడెంట్ మెన్షన్ డబుల్ అండర్స్కోర్. రెండు పెట్టకపోతే బై డిఫాల్ట్ దట్ ఈస్ పబ్లిక్. దట్ ఈస్ పబ్లిక్. పబ్లిక్ అంటే అర్థం ఏంటమ్మా? ఎనీ వన్ కెన్ యూస్ యువర్ మెథడ్ అండ్ వేరియబుల్. మీ వేరియబుల్ని లేదా మీ మెథడ్ని ఎక్కడి నుంచి అయినా యూస్ చేసుకోవచ్చు. ఫ్రమ్ ఎనీ అదర్ క్లాస్ ఆర్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద క్లాస్, ఫ్రమ్ ఎనీవేర్. మరి ప్రైవేట్ అంటే అర్థం ఏంటమ్మా? ఓన్లీ ఫ్రమ్ ద సేమ్ క్లాస్. ప్రైవేట్ మెథడ్స్ని, ప్రైవేట్ వేరియబుల్స్ని మీరు సేమ్ క్లాస్ నుంచి మాత్రమే యూజ్ చేయగలుగుతారు. యూ కెనాట్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీవేర్. ఈవెన్ యూ కెనాట్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఇన్హెరిటెడ్ క్లాసెస్ ఆల్సో. ఇన్హెరిటెడ్ క్లాసెస్ నుంచి కూడా మీరు ఇన్హెరిట్ చేసుకోలేరు. ఎప్పుడమ్మా? ప్రైవేట్ అయితే, ఇలా డబుల్ అండర్స్కోర్ ఉన్నట్టయితే. మరి సింగిల్ అండర్స్కోర్ అంటే ఏంటమ్మా? ప్రొటెక్టెడ్. సో యూ కెన్ యూస్ ద ప్రొటెక్టెడ్ మెథడ్స్ అండ్ ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ ఫ్రమ్ ద సేమ్ క్లాస్ అండ్ ఫ్రమ్ ద ఇన్హెరిటెడ్ క్లాసెస్. అంటే సేమ్ క్లాస్ నుంచి యూస్ చేసుకోవచ్చు, ఇన్హెరిటెడ్ క్లాసెస్ నుంచి యూస్ చేసుకోవచ్చు. మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను చూడండి, జస్ట్ మీకు తెలుసుకోవడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక సైకిల్ ఉంది అనుకోండి. ఆ సైకిల్కి నేను డిఫాల్ట్ అంటే పబ్లిక్ ఆప్షన్ ఇచ్చాను. అంటే అర్థం ఏంటమ్మా? నా సైకిల్ ఎవరైనా వాడుకోవచ్చు. దెర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్స్ ఆన్ మై సైకిల్. అదే నా అపార్ట్మెంట్లో కానివ్వండి, నా విలేజ్లో కానివ్వండి, నా సర్కిల్లో కానివ్వండి, ఎవరైనా నా సైకిల్ వాడుకోవచ్చు. దెర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్స్. నా దగ్గర ఒక కార్ ఉంది. ఆ కార్కి నేను ఇచ్చిన యాక్సెస్ మాడిఫైర్ ఏంటమ్మా? ప్రైవేట్. ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ మీ. ఈవెన్ ఐ డోంట్ వాంట్ టు గివ్ ఇట్ టు మై ఇన్హెరిటెడ్ పీపుల్. సో నేను ప్రజెంట్ నా ఇన్హెరిటెడ్ పీపుల్ కూడా ఇది ఇవ్వాలనుకోవట్లేదు నా కారు. ఇది నా ఒక్కడికి మాత్రమే. దాన్ని ఏమంటామా? ప్రైవేట్. బైక్ ఉంది. ఈ బైక్ అనేది ఇట్ ఈస్ ఫర్ మీ అండ్ ఫర్ మై ఇన్హెరిటెడ్ పీపుల్. అంటే బయట వాళ్ళకైతే ఇవ్వను నా బైక్ని, బట్ ఇట్ ఈస్ ఫర్ మీ అండ్ ఫర్ మై ఇన్హెరిటెడ్ పీపుల్. అర్థమైందమ్మా? ప్రొటెక్టెడ్ అంటే వీ కెన్ యూస్ ద ప్రొటెక్టెడ్ థింగ్స్ ఫ్రమ్ ద సేమ్ క్లాస్ అండ్ ఫ్రమ్ ద ఇన్హెరిటెడ్ క్లాసెస్. సేమ్ క్లాస్ నుంచి యూస్ చేసుకోవచ్చు, చైల్డ్ క్లాసెస్, ఇన్హెరిటెడ్ క్లాసెస్ నుంచి యూస్ చేసుకోవచ్చు. ప్రైవేట్ అంటే ఓన్లీ ఫ్రమ్ ద సేమ్ క్లాస్. యూ కెనాట్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఇన్హెరిటెడ్ క్లాసెస్ ఆర్ యూ కెనాట్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీవేర్. సో వీ కెన్ యూజ్ ఇట్ ఫ్రమ్ ద సేమ్ క్లాస్ ఓన్లీ. సో అదే డిఫాల్ట్. ఇవేమి రాయకపోతే అప్పుడు అదేమవుతుందమ్మా? పబ్లిక్ అవుతుంది. పబ్లిక్ అంటే
we can use it from anywhere, we can use it from any class, and we can use it from outside the class also. ఓకే, మనకి పైథాన్లో అయితే ఈ 3 యాక్సెస్ మాడిఫైర్స్ ఉంటాయమ్మా, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. అదే జావాలో అనుకోండి, జావాలో మీకు 4 యాక్సెస్ మాడిఫైర్స్ ఉంటాయి. జావాలో డిఫాల్ట్ అనే యాక్సెస్ మాడిఫైర్ వేరేగా ఉంటుంది, బట్ పైథాన్లో డిఫాల్ట్ అనే వేరేగా యాక్సెస్ మాడిఫైర్ అంటూ ఏమీ ఉండదు. పైథాన్లో డిఫాల్ట్ ఈజ్ నథింగ్ బట్ పబ్లిక్. పైథాన్లో డిఫాల్ట్ అంటే పబ్లిక్ అమ్మ. మీకు పైథాన్లో యాక్సెస్ మాడిఫైర్స్ ఎవరైనా అడిగితే 4 అని చెప్పొద్దు, అంటే జావా వాళ్ళకి అలవాటు అయిపోతుంటుంది 4 అని. పైథాన్లో 4 లేవమ్మా, పైథాన్లో 3 యాక్సెస్ మాడిఫైర్స్ ఉన్నాయి, జావాలో అయితే 4 ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కీవర్డ్స్ అనేవి ఉండవు. ఇక్కడ పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అనే కీవర్డ్స్ అనేవి ఉండవు. వాటికి బదులుగా మీరు అండర్స్కోర్, సింగిల్ అండర్స్కోర్, డబుల్ అండర్స్కోర్ ద్వారా అది పబ్లికా, ప్రైవేటా, ప్రొటెక్టెడ్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంటుంటారు. సో ఎనీవే, ఇప్పుడు మనం దేనికోసం మాట్లాడుకుంటున్నామో, ఇన్హెరిటెన్స్ కోసం మాట్లాడుకుంటున్నాం. సో ఇన్హెరిటెన్స్ ఎన్ని రకాలు? సో దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ అనేవి మనకు మెయిన్గా 3 టైప్స్ అమ్మ. ఏంటంటే చూడండి, సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఇందులో సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? సో సింగిల్ ఇన్హెరిటెన్స్ మీన్స్ ఇఫ్ దెర్ ఈజ్ ఓన్లీ 1 పేరెంట్ క్లాస్ అండ్ దెర్ ఈజ్ ఓన్లీ 1 చైల్డ్ క్లాస్. మీ ఎగ్జాంపుల్లో ఓన్లీ ఒక పేరెంట్ క్లాస్, ఓన్లీ ఒక చైల్డ్ క్లాస్ ఉన్నట్టయితే దాన్ని మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటున్నాం. సో అబ్జర్వ్ ద ఎగ్జాంపుల్ హియర్. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఫస్ట్ డెఫినేషన్ చూసి ఎగ్జాంపుల్ చూద్దాం. సింగిల్ ఇన్హెరిటెన్స్ ఎనేబుల్స్ ఏ derived class. Derived class అన్న చైల్డ్ క్లాస్ అన్న ఒకటేనమ్మా. ఇట్ ఎనేబుల్స్ ఎ చైల్డ్ క్లాస్ టు ఇన్హెరిట్ ద ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్ ఫ్రమ్ సింగిల్ పేరెంట్ క్లాస్. అంటే ఒక సింగిల్ చైల్డ్ క్లాస్ అనేది ఒక సింగిల్ పేరెంట్ క్లాస్ నుంచి ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకుంటే దాన్ని ఏమంటున్నామా? సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటున్నాం. ఒక సింగిల్ చైల్డ్ క్లాస్ అనేది ఒక సింగిల్ పేరెంట్ క్లాస్ నుంచి ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకుంటే దాన్ని సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటున్నాం. సో ఇట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ 1 పేరెంట్ క్లాస్, ఓన్లీ 1 చైల్డ్ క్లాస్. ఇందులో మీకు ఓన్లీ ఒక పేరెంట్, ఒక చైల్డ్ మాత్రమే ఉంటుంది. సో అబ్జర్వ్ దిస్ ఎగ్జాంపుల్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ క్లాస్ ఏ అనేది ఒకటి తీసుకున్నాను. సో క్లాస్ ఏలో M1 అనే ఒక మెథడ్ తీసుకున్నాను, M1 అనే ఒక మెథడ్. సో అదేవిధంగా క్లాస్ బి అనేది ఒకటి తీసుకున్నాను. క్లాస్ బి అనేది ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అవుతుంది చూడండి, ఏ నుంచి ఇన్హెరిట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏది పేరెంట్ అవుతుంది, ఏది చైల్డ్ అవుతుంది? ఈ బ్రాకెట్లో ఉన్నది పేరెంట్ అవుతుంది. ఏ ఈజ్ ద పేరెంట్ క్లాస్, ద బి ఈజ్ ద చైల్డ్ క్లాస్. ఏ ఈజ్ ద పేరెంట్, ద బి ఈజ్ ద చైల్డ్. పేరెంట్లో M1 అనే ఒక మెథడ్ తీసుకున్నానమ్మా, చైల్డ్లో ఏం తీసుకున్నాను? M2 అనే ఒక మెథడ్ తీసుకున్నాను. సో హియర్ ఐఎమ్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ ఫర్ చైల్డ్ క్లాస్. చైల్డ్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. సో చైల్డ్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి చైల్డ్ క్లాస్కి క్రియేట్ చేసినటువంటి ఆబ్జెక్ట్తో మనం M1ని కాల్ చేస్తున్నాం. బట్ M1 అనేది మీకు బి అనేటటువంటి క్లాస్లో ఉందమ్మా? M1 అనేది బి అనే క్లాస్లో లేదు కదా. M1 ఎక్కడ ఉంది? క్లాస్ ఏలో ఉంది. బట్ యాజ్ పర్ ఇన్హెరిటెన్స్ ప్రకారం మనం ఏం నేర్చుకున్నామా? ద చైల్డ్ క్లాస్ కెన్ యాక్సెస్ ద పేరెంట్ ప్రాపర్టీస్. చైల్డ్ క్లాస్ అనేది పేరెంట్ తలక ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోగలుగుతుంది. సో దట్స్ వై మీరు చైల్డ్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే చైల్డ్ క్లాస్కి క్రియేట్ చేసినటువంటి ఆబ్జెక్ట్తో మీరు పేరెంట్లో ఉన్న మెథడ్ని కాల్ చేయగలుగుతారు, యాజ్ వెల్ యాజ్ చైల్డ్లో ఉన్న మెథడ్ని కూడా కాల్ చేయగలుగుతారు. ఎనీవే, మీకు ఈ ఎగ్జాంపుల్లో ఎన్ని పేరెంట్ క్లాసెస్ ఉన్నాయి, ఎన్ని చైల్డ్ క్లాసెస్ ఉన్నాయమ్మా? ఈ ఎగ్జాంపుల్లో యూ హ్యావ్ ఓన్లీ 1 పేరెంట్ క్లాస్ అండ్ ఓన్లీ 1 చైల్డ్ క్లాస్. ఒక పేరెంట్ క్లాస్, ఒక చైల్డ్ క్లాస్ మాత్రమే ఉంది ఈ ఎగ్జాంపుల్లో. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ సింగిల్ ఇన్హెరిటెన్స్. ఇది మనం సింగిల్ ఇన్హెరిటెన్స్కి ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అవుట్పుట్ చూస్తే M1 కాల్ చేసేటప్పుడు మీకు ఏం ప్రింట్ అయిందమ్మా? ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అని ప్రింట్ అయింది. సో M2ని కాల్ చేసేటప్పుడు ఇట్ ఈస్ సెకండ్ మెథడ్ అని చెప్పి మీకు ప్రింట్ అయింది. ఓకే, సో నౌ కమింగ్ టు ద మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. మల్టీ లెవెల్ అంటే ఏంటమ్మా? ఆ నేమ్లోనే మీకు మీనింగ్ తెలుస్తూ ఉంది. మల్టీ లెవెల్ ఈజ్ నథింగ్ బట్ ద మల్టిపుల్ లెవెల్స్. సో మల్టిపుల్ లెవెల్స్ మీన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సే ఐ కెన్ యాక్సెస్ మై ఫాదర్ ప్రాపర్టీస్ అండ్ ఐ కెన్ యాక్సెస్ మై గ్రాండ్ ఫాదర్ ప్రాపర్టీస్. నేను నా ఫాదర్ తలక ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోగలుగుతాను అండ్ గ్రాండ్ ఫాదర్ తలక ప్రాపర్టీస్ని కూడా యాక్సెస్ చేసుకుంటాను. అర్థమైందమ్మా? ఐ కెన్ యాక్సెస్ మై ఫాదర్ ప్రాపర్టీస్, ఐ కెన్ యాక్సెస్ మై
గ్రాండ్ ఫాదర్ ప్రాపర్టీస్ ఆల్సో. ఇక్కడ మనకి మల్టిపుల్ లెవెల్స్ ఉన్నాయి కదమ్మా, ఐ మీన్ మల్టిపుల్ జనరేషన్స్ ఉన్నాయి కదా. నాది ఒక జనరేషన్, ఫాదర్ది ఒక జనరేషన్, గ్రాండ్ ఫాదర్ది ఒక జనరేషన్, ఇలా మల్టిపుల్ జనరేషన్స్ ఉన్నాయి. సో మనం మన పేరెంట్ దగ్గర నుంచి మన గ్రాండ్ పేరెంట్ నుంచి ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకుంటే దాన్ని ఏమంటున్నామా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటున్నాం. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. సో నేను ప్రాక్టికల్గా మీకు చూపించి అప్పుడు మీకు ఈ డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూద్దాము మల్టీ లెవెల్కి. సే క్లాస్ ఏ అనేది ఒకటి తీసుకున్నాను. క్లాస్ ఏ, ఇక్కడ M1 అనే ఒక మెథడ్ తీసుకున్నాం. నా క్లాస్ బి అనేది ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అవుతున్నామో, బి అనేది ఏ నుంచి ఇన్హెరిట్ అవుతుంది. అంటే బికి పేరెంట్ ఎవరమ్మా, ద బి పేరెంట్ ఈస్ ఏ, బికి పేరెంట్ ఏ. ఓకే, క్లాస్ బిలో M2 అనే ఒక మెథడ్ తీసుకున్నాం. క్లాస్ సి అనేది ఒకటి తీసుకున్నామా, సికి పేరెంట్ ఎవరమ్మా, సి పేరెంట్ ఈస్ బి, ద బి పేరెంట్ ఈస్ ఏ. అర్థమైందమ్మా హైరార్కీ ఎలా ఉందో. సి తాలూకా పేరెంట్ బి తాలూకా పేరెంట్ ఎవరమ్మా, ఏ. నా ద సి కెన్ యాక్సెస్ ద పేరెంట్ ప్రాపర్టీస్ అండ్ ద గ్రాండ్ పేరెంట్ ప్రాపర్టీస్ ఆల్సో. అంటే ఇప్పుడు మీరు క్లాస్ సికి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే, మీరు క్లాస్ సికి క్రియేట్ చేసినటువంటి ఆబ్జెక్ట్తో మీరు బిలో ఉన్న ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోవచ్చు, ఏలో ఉన్న ప్రాపర్టీ, ఎందుకమ్మా గ్రాండ్ పేరెంట్ తాలూకా ప్రాపర్టీని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ క్లాస్ సికి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం, దాంతో మనం M1, M2, M3 మూడింటిని కాల్ చేసాం. యాక్చువల్గా M1 అనేది ఎందులో ఒక పార్ట్ అమ్మా, M1 ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ క్లాస్ ఏ, M2 ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ క్లాస్ బి, M3 ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ క్లాస్ సి. బట్ క్లాస్ సికి మీరు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి దాంతో మీరు M1, M2, M3 అంటే పేరెంట్ గ్రాండ్ పేరెంట్లో ఉండేటటువంటి ప్రాపర్టీస్ని కూడా మనం యాక్సెస్ చేసుకున్నాం. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. వీటి డెఫినేషన్ ఏం చెప్తున్నాడో ఒకసారి చూడము. when a class is derived from another derived class is called as a multi-level inheritance. అంటే అర్థం ఏంటమ్మా, సో here the class C is derived from another derived class. B అనేది ఆల్రెడీ ఒక derived క్లాసే కదమ్మా, అంటే B అనేది ఆల్రెడీ ఒక చైల్డ్ క్లాసే కదా. B అనేది ఎక్కడి నుంచి డిరైవ్ అయింది, B was derived from A. B అనేది మనకి A నుంచి డిరైవ్ అయింది. సో when a class is derived from another derived class, so that is called as a multi-level inheritance. It is implemented by defining at least 3 classes. సో దీనికోసం మనకు మినిమం ఎన్ని క్లాసెస్ ఉండాలమ్మా, ఈ ఎగ్జాంపుల్ చూపించాలి అంటే మినిమం మీకు 3 క్లాసెస్ ఉండాలి. In multi-level inheritance, there is only one base class. The remaining are called as a derived classes. అర్థమైందమ్మా, ఇక్కడ ఒకటే బేస్ క్లాస్ ఉంటుంది, రిమైనింగ్ అన్ని కూడా derived classes. అంటే ఈ ఎగ్జాంపుల్లో ఓన్లీ క్లాస్ ఏ అనేది ఒకటే మీకు బేస్ క్లాస్ అవుతుంది. క్లాస్ బి అనేది derived క్లాస్, క్లాస్ సి అనేది కూడా మీకు derived క్లాస్ అవుతుంది. సో ఇట్ ఈస్ అబౌట్ మల్టీ లెవెల్. దెన్ వాట్ అబౌట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్? ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది మీకు ఓన్లీ C++లో ఉంటుంది, పైథాన్లో ఉంటుంది. రిమైనింగ్ ఎక్కడ కూడా మీకు ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, జనరల్గా జావాలో మనకి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది ఉండదు, ఓన్లీ మనకి C++ అండ్ పైథాన్లో ఉంటుంది. సో మల్టీ లెవెల్కి మల్టిపుల్కి డిఫరెన్స్ ఏంటమ్మా, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్కి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్కి డిఫరెన్స్ ఏంటి? మనం ప్రీవియస్గా మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ కోసం ఏం చెప్పుకున్నామో, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే if a class is for example ఇక్కడ నేను మీకు రఫ్గా ఎగ్జాంపుల్ ఏం చెప్పానమ్మా, ఐ కెన్ యాక్సెస్ మై పేరెంట్ ప్రాపర్టీస్, నేను నా పేరెంట్ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోగలుగుతున్నాను, యాజ్ వెల్ యాజ్ ద గ్రాండ్ పేరెంట్ ప్రాపర్టీ, అంటే నేను నా ఫాదర్ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకుంటున్నాను అండ్ గ్రాండ్ ఫాదర్ తాలూకా ప్రాపర్టీస్ని కూడా యాక్సెస్ చేసుకుంటున్నాను. దాన్ని ఏమంటున్నామో మల్టీ లెవెల్ అంటున్నాం. ఎందుకు ఇక్కడ మల్టిపుల్ లెవెల్స్ ఉన్నాయి అంటే మల్టిపుల్ జనరేషన్స్ అనేవి ఉన్నట్టయితే దాన్ని మనం మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటున్నాం. మరి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటన్నా, సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ యాక్సెస్ మై ఫాదర్ ప్రాపర్టీస్ అండ్ మై మదర్ ప్రాపర్టీస్. నేను నా ఫాదర్ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ ఐ కెన్ యాక్సెస్ మై మదర్ ప్రాపర్టీస్ ఆల్సో. మా మదర్ తాలూకా ప్రాపర్టీ, ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్ కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, మా మదర్కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఎస్, ఐ కెన్ యాక్సెస్ ఫాదర్ ప్రాపర్టీస్ అండ్ మదర్ ప్రాపర్టీస్. దాన్ని ఏమంటున్నామా
మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. మల్టీ లెవెల్ అంటే ఫాదర్ ప్రాపర్టీస్ అండ్ గ్రాండ్ ఫాదర్ ప్రాపర్టీస్ అంటే నెంబర్ ఆఫ్ జనరేషన్స్. సో అది మల్టీ లెవెల్. మల్టిపుల్ అంటే ఇఫ్ ఎ క్లాస్ ఈజ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ more than one parent class. If a class is inherited from more than one parent class, so that is called as a multiple. నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీకు అర్థం అవుతుంది చూడండి. మల్టిపుల్కి ఎగ్జాంపుల్ చూద్దాం. సో చూడండి, ఇక్కడ క్లాస్ ఏ అనేది ఒకటి తీసుకున్నాను, క్లాస్ బి అనేది ఒకటి తీసుకున్నా. క్లాస్ ఏలో M1 అనే మెథడ్ ఉంది, క్లాస్ బిలో M2 అనే ఒక మెథడ్ ఉంది. సో ఇక్కడ ఏ అండ్ బి ఏమైనా ఒకదాని నుంచి ఒకటి ఇన్హెరిట్ అయ్యామో లేదు. క్లాస్ ఏ అనేది ఇండివిజువల్గా ఉంది, క్లాస్ బి అనేది ఇండివిజువల్గా ఉంది. క్లాస్ సి ఇష్యూకి వస్తే ద క్లాస్ సి ఈజ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్, క్లాస్ సి అనేది ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అయిందమ్మా? ఇట్ ఈజ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ఏ కామా బి. అంటే క్లాస్ సికి ఎన్ని పేరెంట్ క్లాసెస్ ఉన్నాయమ్మా? హౌ మెనీ పేరెంట్ క్లాసెస్ ఫర్ క్లాస్ సి? ద క్లాస్ సి ఈజ్ హ్యావింగ్ 2 పేరెంట్ క్లాసెస్. ఇక్కడ ఏ అనేది పేరెంట్ అవుతుంది, బి అనేది పేరెంట్ అవుతుంది. సో ఇఫ్ ఎ క్లాస్ ఈజ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ మోర్ దాన్ వన్ క్లాస్, ఇఫ్ ఎ క్లాస్ ఈజ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ మోర్ దాన్ వన్ క్లాస్, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. దాన్ని మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటున్నాం. ఇక్కడ సికి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. సి క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్తో మీరు ఏలో ఉన్న ప్రాపర్టీస్ యాక్సెస్ చేయొచ్చు, బిలో ఉన్న ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయొచ్చు, అండ్ సిలో ఉన్న ప్రాపర్టీస్ని కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ డెఫినేషన్ ఏం చెప్తున్నాడు చూడమ్మా. అబ్జర్వ్ ద డెఫినేషన్ హియర్. వెన్ ఎ క్లాస్ ఈస్ derived from more than one parent class, more than one parent class is called as a multiple inheritance. సో మీ క్లాస్ అనేది ఒకటి కన్నా ఎక్కువ పేరెంట్ క్లాసెస్ నుంచి ఇన్హెరిట్ అయితే అది మల్టిపుల్ అవుతుంది. అండ్ జావా ఈస్ నాట్ సపోర్టింగ్ దిస్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, ఓన్లీ C++ అండ్ పైథాన్ సపోర్టింగ్ దిస్. నేను మీకు ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా జీ డ్రైవ్లో వేస్తాను, జీ డ్రైవ్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీరు కాపీ పేస్ట్ చేయొద్దాము, మీరు వీటిని టైప్ చేయండి, ప్రోగ్రామ్స్ని టైప్ చేస్తాను, మీకు అర్థం అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, టుడే ఈస్ ద లాస్ట్ డే క్లాస్. ఈ రోజుతో మనకి ఈ ఫ్రీ క్లాసెస్ సెషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో రిమైనింగ్ నా దగ్గర ఉన్న యూట్యూబ్ వీడియోస్ అన్ని నేను మీకు ఒకసారి గ్రూప్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ వీఆర్ ఆఫరింగ్ 1-to-1 ట్రైనింగ్ ఆల్సో. మీలో ఎవరికైనా 1-to-1 ట్రైనింగ్ రిక్వైర్మెంట్ ఉంటే జస్ట్ నాకు వాట్సాప్ చేయండి. అండ్ 1-to-1 ట్రైనింగ్లో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవరీ ప్రోగ్రామ్ ఐ విల్ ఎంటర్ ఇన్ టు యువర్ స్క్రీన్. సో 1-to-1 ట్రైనింగ్లో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నేనే మీ స్క్రీన్లోకి వస్తాను. సో యూ నీడ్ టు ప్రాక్టీస్ ద ప్రోగ్రామ్ అండర్ మై గైడెన్స్. సో వన్స్ యూ ఆర్ ఓకే విత్ వన్ ప్రోగ్రామ్, దెన్ ఐ విల్ గో విత్ నెక్స్ట్ ప్రోగ్రామ్. సో లైక్ దట్ ఈచ్ అండ్ ఎవరీ ప్రోగ్రామ్, ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని మీ చేత చేయించి నెక్స్ట్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుందమ్మా 1-to-1 ట్రైనింగ్లో. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఫ్రీ క్లాస్ మీరు అటెండ్ అయ్యి మీకు ఏమైనా టాపిక్స్ ప్రాపర్గా అర్థం కాకపోయినా, మీరు ఏమైనా మధ్యలో మిస్ అయ్యి ఉన్నా, డోంట్ వరీ, ఎవ్రీ మంత్ వీ హ్యావ్ దిస్ ఫ్రీ క్లాస్. ప్రతి నెల 10th స్టార్ట్ అవుతున్నాము. సో ఒక పర్సన్ ఒక బ్యాచ్లోనే అటెండ్ అవ్వాలని ఏం లేదు. సో ఇఫ్ యూ వాంట్ టు అటెండ్ ఇన్ ద August 10th స్టార్ట్ అవబోయేటటువంటి బ్యాచ్లో, సో ఇఫ్ యూ వాంట్ టు అటెండ్ విత్ ద సేమ్ జూమ్ లింక్, యూ క్యాన్ అటెండ్ ఇన్ August 10th ఆల్సో. August 10th బ్యాచ్లో కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. అంటే మేబీ ఒకసారి అటెండ్ అయ్యి మీకు ప్రాపర్గా అర్థం కాలేదనుకోండి, నో ప్రాబ్లం, సెకండ్ టైం కూడా లేదా థర్డ్ టైం కూడా మీ ఇష్టం. ప్రతి నెల 10వ తేదీన స్టార్ట్ అవుతుంది. సో యూ కెన్ జాయిన్, దెర్ ఈస్ నో ఇష్యూ. ఓకే అమ్మా. సో ఫర్ టుడే ఐఎమ్ క్లోజింగ్ హియర్.